పామ్ సండే శుభాకాంక్షలు. హ్యాపీ పామ్ సండే. ఏంటి పామ్ సండేకి ఒక్కరే గాడిదలా రెడీ అవ్వాలనుకుంటున్నారు కదా, కానీ సండే స్కూల్ మొత్తం రెడీ అయింది ఏంటి అని చూస్తున్నారా? అసలుకే మీకు తెలుసా బైబిల్లో ఎన్నిసార్లు గాడిద అని పేరు రాయబడిందో? బైబిల్లో గాడిద అని 130 సార్లు, అంటే 130 సందర్భాల్లో రాయబడి ఉంది. అందుకే ఇప్పుడు మేము కొన్ని సందర్భాలు చదవబోతున్నాం. ఆదికాండము 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పెను. నిర్గమకాండము 23:5 నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడియుండుట చూచి దానిని తప్పింపకై యుండునని నీవు అనుకుని అగత్యముగా వానితో కలిసి దాని విడింపవలెను. సంఖ్యాకాండము 22:21 ఉదయాన్నే బిలాము లేచి దాని గాడిదకు గంత కట్టి మోయము. 22:22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. సంఖ్యాకాండము 22:23 యెహోవా దూత ఖడ్గము దూసి. ద్వితీయోపదేశకాండము 22:10 ఎద్దును గాడిదని జత చేసి భూమిని దున్నకూడదు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదే మన 1:3 ఎద్దు తన కామందు నలుగురు గాడిద తన సొంతవాని నుండి తెలుసుకో. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపారు. 14:5 మీలో అవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిని ఎడల విశ్రాంతి దినములో దాన్ని పైకి తీయరా అని వాణ్ణి అడుగును. మరి ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో గాడిద గురించి చదివాం కదా, మరి చదవట్లేదు? అవును, అది మనందరం కలిసి చదువుదాం, ఎందుకంటే అది 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, బైబిల్లో గాడిద పేరు ఎన్నిసార్లు రాయబడి ఉందో? ఇయర్ కాదు, సందర్భాలు, ఇంకా చాలా సందర్భాలు రాయబడి ఉన్నాయి. అవి కూడా మేము చదివి స్కిట్ లో చెయ్యాలా